హాయ్ అండి, అందరికీ నమస్కారం. మానస వైబ్స్కి ఈరోజు వీడియో అంటే ఎగ్ బిర్యానీ అండి. ఎగ్ బిర్యానీ మనం ఇంట్లో ఉండే వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా నేను ఒక 6 గుడ్లు ఉడికించి పెట్టుకున్నాను. ఇవి ఇంట్లో సరిపడే వారికి ఉడికించి పెట్టుకున్నాను. ముందుగా ఒక బౌల్లో పెరుగు అండి, 1 కప్పు పెరుగు, పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అండి ముందే తరిమి కడిగి పెట్టుకున్నా, వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి. కరివేపాకు, కారం సరిపడా కారం, 1/2 కేజీ బియ్యానికండి. కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉప్పు సరిపడా ఉప్పు అండి, మళ్ళీ చూసి వేసుకోవాలి. నిమ్మకాయనండి, మనం ఒక 2-3 నిమ్మకాయలు పిండుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకొని మనం వేయించుకున్న ఆనియన్స్ అండి బ్రౌన్ కలర్గా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రేషన్ బియ్యమేనండి, నేను ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో 2 గ్లాసులు కడిగి పెట్టుకున్నాను. అందులోనే దాసం చెక్క, పువ్వు, మరాఠీ మొగ్గ, 2 పచ్చిమిర్చి, ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో కూడా బిర్యానీ ఆకు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో ఆయిల్ అండి, ఆయిల్ వేసుకున్నాక 2-3 స్పూన్ల ఆయిల్ సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ పైకి వచ్చే వరకు చిన్న సిమ్లో మొత్తం దీన్ని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మధ్యలో ఒక చిన్న సైజ్ టమాటా అండి, గ్రేవీకి బాగుంటుంది. గ్రేవీ లాగా టమాటా వేసుకుంటే మొత్తం ఆ నీరు పోయి, పెరుగులో ఉండే నీరు అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి చిక్కగా. కలుపుతూనే ఉండాలండి, మాడకుండా. చాలా సింపుల్ అండి, మనం ఇంట్లో ఉండేటట్టు పిల్లలకి ఇట్లా ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు. అన్నీ కావాలని ఏమి ఉండదు. ఆయిల్ పైకి వస్తుంది కదండి మెల్లగా. ఇట్లా ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు, పెద్దగా కావాలని ఏమి ఉండదండి. ఇప్పుడు రైస్ కూడా ఉడుకుతుంది. మనం ఇంట్లో ఉండే బియ్యంతో కొంచెం ఒక 70% ఉడికించుకోవాలండి రైస్. ఇప్పుడు మనం ఇది మిశ్రమం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికినాక మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ కొంచెం మధ్యలో హోల్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఎగ్స్కు మసాలా పట్టే వరకు అట్లే ఉంచి కలుపుతూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ముందుగా బెల్ ఐకాన్ కొట్టి కామెంట్స్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని లేయర్ లాగా వేసుకోవాలండి రైస్, ఎగ్స్ మొత్తం 2 లేయర్లు అయింది. నాకైతే ఒక లేయర్ రైస్ వేసి మళ్ళీ ఒక లేయర్ ఎగ్ మసాలా వేసి మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కూడా మనం ఆయిల్ వేసుకుంటే రైస్ మెత్తగా కాకుండా, ఎందుకంటే రేషన్ బియ్యం కదా, మెత్తగా కాకుండా పూలు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర, ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని మళ్ళీ పైన ఉన్న మొత్తం మిశ్రమం వేసుకోవాలండి మసాలా. సింపుల్గా వేయచ్చండి, హడావిడి లేకుండా. ఇప్పుడు పైన మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకొని బ్రౌన్ కలర్ వేయించుకొని పెట్టుకోవాలి ముందే. మళ్ళీ ఒక నిమ్మకాయ,
నాకైతే 2 గ్లాసుల రైస్కి 3 నిమ్మకాయలు అయితే సరిపోయిందండి. టేస్ట్ అయితే బాగుంది. చూడండి, మళ్ళీ దమ్ పెట్టుకోవాలండి. చిన్న సిమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. వేడి వేడి ఎగ్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్, రెడీ అయ్యింది. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటి చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.